అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ధనుస్సు రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే 27 జూలై 2025 ఆదివారం నుంచి 2 ఆగస్టు 2025 శనివారం వరకు ధనుస్సు రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుడు, తృతీయ రాహు, సప్తమ శుక్రగురులు, అష్టమ రవిబుధులు, భాగ్యస్థిత చంద్ర కుజకేతుల యొక్క సంచారం. ఇక ధనుసు రాశి వారికి ఏ పని తలపెట్టినప్పటికీ దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఈ రాశివారు. అంటే కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. అర్ధాష్టమ శనైశ్వరుడు సంచారంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, వ్యాపారపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు, నూతన వ్యాపార కార్యాచరణకు సంకల్పాలు చేస్తారు, నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో శుభకార్యాచరణ చేస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, లగ్జరీ వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ రవిబుధులు, భాగ్యస్థిత చంద్ర కుజకేతుల యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ప్రతి విషయంలో సానుకూలమైన పరిస్థితులే ధనుసు రాశి వారు కలుగుతున్నాయి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందుతారు. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. గతం కన్నా ఈ వారంలో మీ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ప్లేస్మెంట్స్ కానీ, ఉద్యోగం గతంలో వచ్చి కూడా ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. అయితే సప్తమంలో 2 శుభగ్రహాల ప్రభావం కానీ, సప్తమాధిపతి అష్టమంలో వక్రగతిలో ఉండటం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ మీ నిర్ణయం చక్కటి విజయాలు సాధిస్తుంది. వివాహాది ప్రయత్నాల్లో మీరు వద్దనుకున్నటువంటి కొన్ని సంబంధాలు మళ్ళీ మీకు వెంట వచ్చి శుభకార్యాలకు శ్రీకారం చుడతాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దైవబలం కలుగుతుంది. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. పురోభివృద్ధిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే చక్కగా ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. నాగ పంచమి రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, వాల్మీకోద్భవం అయినటువంటి ఆ నాగేంద్రుని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయటం, అభిషేకం చేసుకోవటం అత్యంత విశేషమైన ఫలితాలను కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా మాతంగి కవచాన్ని చదువుకోవటం వల్ల ఆగిపోయిన ధన రుణ సంబంధితమైన వ్యవహారాల విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపార పరంగా చక్కగా అభివృద్ధిని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ రాజమాతంగి నమః అనేటువంటి నామాన్ని చెప్పుకోవటం వల్ల ఉద్యోగ విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.